లోగో పెడుతున్నారు. కొద్దిగా జరగాలండి, కొద్దిగా జరగాలి, కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. లాగొద్దు వెళ్దాం, కొద్దిగా వెళ్దాం. కాలు కాలు చేస్తాను అసమన్నా. అదే జరగదు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ముందు హాజరవబోతున్నారు మిథున్ రెడ్డి. కార్యాలయానికి ఇప్పటికే చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇవాళ సిట్ ముందు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు మిథున్ రెడ్డి. అయితే ఈ కేసు కేవలం రాజకీయ కక్షలో భాగంగానే చేశారు అని మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇవాళ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. అరెస్ట్ చేస్తే సోమవారం ఛార్జ్షీట్ దాఖలు చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో A4 గా నిందితుడిగా ఉన్నాడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆల్రెడీ సిట్ విచారణకు మిథున్ రెడ్డి ఒకసారి హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ ఇంకొకసారి హాజరు కాబోతున్నారు. సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు. అయితే సిట్ ముందు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి ప్రూఫ్స్తో ఆయన విచారణకు అలాగే ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాజకీయ కక్షలో భాగమే ఇది. ఈ కేసు నిలబడి పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదాన్ని. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ ఎదుర్కోబోతున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి వెళ్లారు. పూర్తి స్థాయిలో ఆయన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మిథున్ రెడ్డితో పాటు సిట్ కార్యాలయానికి కాన్వాయ్ రూపంలో రావడంతో ఆయన ఆ వర్గం మొత్తం నేతలందరినీ కూడా సిట్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోనే ఆపివేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులందరూ కూడా ఇప్పుడు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనకి విజువల్స్ లో చూడొచ్చు. సిట్ విచారణకు సంబంధించి మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా లోపలికి వెళ్లేందుకైతే ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఆయన ఈ కేసుకు సంబంధించి
మీడియాతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారనే అంశాన్ని ఆయన పదే పదే చెప్పడం జరిగింది. అటు సిట్ అధికారులు ఈ కేసులో మిథున్ రెడ్డిని A4 గా కూడా చేర్చిన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కి హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2 చోట్ల కూడా బెయిల్ అనేది డిస్మిస్ కావడంతో ఇప్పుడు నేరుగా సిట్ విచారణకు రావాలని నోటీస్ ఇవ్వడంతో విచారణకు హాజరయ్యారు. చూడొచ్చు, మిథున్ రెడ్డికి సంబంధించి న్యాయవాదులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని సిట్ అధికారులు అయితే అనుమతి లేదని చెప్పి అడ్డుకుంటున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో గానీ ఆయనకి ఎక్కడ ఊరట లభించలేదు. విచారణకి కొంతమంది నిందితులు ఈ కేసులో వెళ్లిన సమయంలో న్యాయవాదుల్ని అనుమతించారు. అది కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగా మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎక్కడా కూడా రిలీఫ్ అనేది ఏ విషయంలో కూడా దక్కలేదు. దీంతో న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే స్పష్టంగా మనకి కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి నుంచి ఇప్పుడు సిట్ అధికారులు కీలక వివరాలని తెలుసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపారు. ఇందులో మిథున్ రెడ్డికి సంబంధించిన పాత్ర ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా న్యాయమూర్తికి గతంలో విచారణ సందర్భంగా చెప్పారు. కొంత డబ్బు కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా వేర్వేరు మార్గాల్లో మళ్లించినట్టుగా ఆధారాలు కూడా గుర్తించామని సిట్ పదే పదే న్యాయమూర్తులకి కొన్ని పిటిషన్ల సందర్భంగా కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పాత్రకు సంబంధించి సిట్ అధికారులు ఏ అంశాలని ఆధారాలతో సేకరించారో అంశాల వారీగా మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించనున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఆయనకి ఇవాళ విచారణకు రావాలని కూడా నోటీసులు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వటం, ఆ నోటీసులో భాగంగా మిథున్ రెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడ సిట్ కార్యాలయానికి రావడం అనేది జరిగింది. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. విచారణ తర్వాత కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిట్ సిద్దమైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ ను కూడా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేశారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది రిటర్న్ అయిన నేపథ్యంలో మళ్లీ దాన్ని దాఖలు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నప్పటికీ కూడా నేరుగా ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణకి సిట్ దగ్గరికి వచ్చారు. కాబట్టి విచారణ పూర్తి చేసి విచారణలో కొన్ని అంశాల మీద అధికారులు కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నివృత్తి చేసుకుని సిట్ విచారణలో భాగంగా గుర్తించిన ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారుల మిథున్ రెడ్డి ముందు పెట్టి ఆ తర్వాత ఆయన పాత్రని నిర్ధారించి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలిసింది. చూడొచ్చు, లోపల మిథున్ రెడ్డి విచారణకి సిట్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఆయనతో పాటు వచ్చిన వైసీపీ నేతలు, ఎమ్మెల్సీలు తలసిల రఘురాంతో పాటు లేళ్ల అప్పిరెడ్డి, మండుతాకు అశోక్ కుమార్, అదేవిధంగా గురుమూర్తి ఎంపీ, తిరుపతి ఎంపీ కూడా ఆయనతో పాటు దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్లి సిట్ విచారణ మిథున్ రెడ్డిని పంపించిన తర్వాత మిగతా నేతలందరూ కూడా ప్రస్తుతం బయటకి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. విచారణ సాయంత్రం అడుగు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణకి హాజరైన పరిస్థితి చూడొచ్చు. నేతలందరూ కూడా మిథున్ రెడ్డితో పాటు వెళ్లిన పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలా చూస్తారు ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి విచారణకు రావడం? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారో వారందరిపైన అక్రమ కేసులు పెడుతున్నటువంటి వైనాన్ని చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే మిథున్ రెడ్డి గారి పైన కూడా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఒకటైతే చెప్పగలుగుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా న్యాయస్థానాల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే వాళ్ళు ఎటువంటి అక్రమ కేసులు బనాయించినప్పుడు కూడా వాటిని న్యాయపరంగా ఎదుర్కోవడంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందంజలో ఉన్నారు. అందుకే ఇవాళ సిట్ విచారణకి ఆయనే స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో విచారణకు అయితే వైసీపీ నేతలు సహకరిస్తారు, వాళ్ళు న్యాయమూర్తిని నమ్ముతారనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం నేతలు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మిథున్ రెడ్డి విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఇది కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్టుగా సిట్ నుండి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.